మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడపడానికి భవానీ ఐలాండ్ మంచి ప్లేస్. ఈ వీడియోలో భవానీ ఐలాండ్ గురించి పూర్తి వివరాలు, అలాగే బోట్ ప్రైజెస్, భవానీ ఐలాండ్లో ఉన్న యాక్టివిటీస్ అండ్ యాక్టివిటీస్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ నేచర్ ఛానల్. విజయవాడలోని భవానీపురం దగ్గర పున్నమి ఘాట్ దగ్గరికి రావాలి. ఇక్కడ ఎంట్రీ ఫ్రీ 10 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్కి. వెహికల్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఏపీ టూరిజం బోటింగ్ యూనిట్ అని ఉంటుంది. ఇక్కడ మనం బోటింగ్ టికెట్ తీసుకోవాలి. బోటింగ్ టికెట్ ఆన్లైన్లో అవైలబుల్గా లేదు. ఇక్కడ వచ్చే బోటింగ్ టికెట్ అని తీసుకోవాలి. బోట్ టికెట్ తీసుకున్నాక బోట్ పాయింట్ వ్యూ దగ్గరికి రావాలి. ఇక్కడ మాకు బోట్ వచ్చేసరికి ఒక ½ అన్ అవర్ లేట్ అయింది. అంటే పున్నమి ఘాట్ దగ్గర నుంచి భవానీ ఐలాండ్ వెళ్ళి మళ్ళీ పున్నమి ఘాట్ వచ్చే ప్రాసెస్లో కొంచెం లేట్ అవుతుంది. బోట్స్ ఎక్కిన తర్వాత లైఫ్ జాకెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం చూస్తున్న బోట్ భవానీ ఐలాండ్ నుంచి పున్నమి ఘాట్ దగ్గరికి వెళ్తుంది. పున్నమి ఘాట్ దగ్గర నుండి భవానీ ఐలాండ్ ఒక 10 మినిట్స్ జర్నీ ఉంటుంది. భవానీ ఐలాండ్కి దగ్గరలో ఉన్నాం మనం. అసలు భవానీ ఐలాండ్ నేమ్ ఎలా వచ్చిందో తెలుసా? కనకదుర్గమ్మ అమ్మవారికి భవానీ అని మరో నేమ్ ఉండడం వల్ల భవానీ ద్వీపం అని పిలుస్తారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిచే 28 ఆగస్ట్ 2004న ఇనాగ్రేటెడ్ చేశారు. ఇక్కడ హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి. రిసార్ట్స్ బుక్ చేసుకోవాలంటే ఏపీ టూరిజం వెబ్సైట్ నుండి బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉన్నారు, ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఫోటోషూట్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది భవానీ ఐలాండ్లో ఆకర్షణీయమైనది. ఇక్కడ రెస్టారెంట్స్ అండ్ షాప్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ కొనేటప్పుడు మట్టికి ప్రైస్ అడిగే కొనుక్కోండి. ఎందుకంటే బయట ప్రైజెస్కి ఇక్కడ ప్రైజెస్కి చాలా వేరియేషన్ ఉంది. మెటీరియల్స్ అన్నీ బోట్లో తీసుకురావడం వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్. ప్రకృతి అందాలతో చాలా కూల్గా ఉంది. చెట్లకి అక్కడక్కడ ఉయ్యాలని వేశారు. ఉయ్యాలని చూడంగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఒకప్పుడు ఇక్కడ వాటర్లో లేజర్ షో వేసేవాళ్ళు. ఇప్పుడు మెయింటెనెన్స్లో ఉండడం వల్ల వేయడం లేదు. ఒకప్పుడు ఇంటి నుండి భోజనం తెచ్చుకొని ఫ్యామిలీ అంతా ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. సరదాగా పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి, జిమ్ చేయడానికి ఈ అవుట్డోర్ జిమ్ అనేది పెట్టారు. ఇవి యాక్టివిటీస్ ప్రైజెస్. యాక్టివిటీస్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈ రిసార్ట్ చాలా బాగా డిజైన్ చేశారు. స్టే అండ్ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. ఇలా రివర్స్లో కట్టిన ఇల్లుని మీరు ఎప్పుడైనా చూసారా? కట్టడం అయితే చాలా బాగా కట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నది వుడెన్ హౌసెస్. నైట్ స్టే చేయాలనుకుంటే 24 అవర్స్కి 2500 ఛార్జ్ చేస్తున్నారు. యాక్టివిటీ జోన్ దగ్గరికి వచ్చేసాము. లో రోపే ఇప్పుడు మనం చూస్తున్నది. దీని ప్రైస్ 100 రూపీస్ తీసుకున్నారు. పైన ఆ చిన్నపిల్లడు చేస్తుంది సైక్లింగ్. కాస్ట్ 150 రూపీస్ తీసుకున్నారు. జిగ్జాగ్ 100 రూపీస్, జిప్ లైన్ 100 రూపీస్, స్కై సైకిల్ 150 రూపీస్. సపరేట్గా కాకుండా కాంబోలో తీసుకుంటే ఈ 300 రూపీస్ తీసుకుంటారు. స్పైడర్ వెబ్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ 50 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ పానీపూరి, సమోసా, ఐస్ క్రీమ్స్ ఇంకా చాలా రకాల స్నాక్స్ ఉన్నాయి. కొనేటప్పుడు మటుకి ప్రైస్ చూసి కొనుక్కోండి. ఇప్పుడు మనం చూస్తున్నదంతా చిన్నపిల్లల గేమింగ్ జోన్. లోపల చిన్నపిల్లలకు సంబంధించి చాలా యాక్టివిటీ గేమ్స్ ఉన్నాయి. గేమింగ్ జోన్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మిర్రర్ మేజ్ అద్దాల మహల్ అని ఉంటుంది. మిర్రర్ మేజ్ ప్రైస్ 60 రూపీస్ తీసుకున్నారు. ఇది కంపల్సరీ ట్రై చేయండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఎక్వేరియం టైప్లో డిజైన్ చేశారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎటు చూసినా మిర్రర్స్ ఉంటాయి. ఆ మిర్రర్స్ నుంచి దారి కనుక్కొని మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు మనం మేజ్ గార్డెన్ దగ్గరికి వచ్చాము.
పేపర్లో దారి కనుక్కొని అని ఉంటుంది కదా, సేమ్ ఇట్లానే మధ్యలో ఒక స్తూపం ఉంటుంది. ఆ స్తూపానికి మనం దారి కనుక్కొని ఎగ్జిట్ అవ్వాలి. పైనుండి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం రోబోటిక్ జురాసిక్ పార్క్ దగ్గరికి వెళ్దాము. రోబోటిక్ జురాసిక్ పార్క్ 120 రూపీస్ తీసుకున్నారు. మిర్రర్ మేజ్, మేజ్ గార్డెన్, రోబోటిక్ జురాసిక్ పార్క్ 3 కలిపి 150 రూపీస్ తీసుకుంటారు. రోబోటిక్ జురాసిక్ పార్క్లోకి వెళ్దాం రండి. రోబోటిక్ పార్క్ ఎంట్రీ అవ్వగానే స్టార్టింగ్లో సింహాన్ని పెట్టారు. పెద్ద ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్ కూడా పెట్టారు. కొంచెం ముందుకు వెళ్ళగానే వాటర్ ఫౌంటైన్ లా ఉంది. డైనోసార్ చిన్నపిల్లలు చూస్తే కనుక ఖచ్చితంగా భయపడతారు. ఇక్కడ చాలా రకాల వింత జంతువులు ఉన్నాయి, చూసేసేయండి. చాలా భయంకరంగా ఉంది. పేరెంట్స్ చిన్నపిల్లల్ని చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూపియండి. దగ్గరికి వెళ్ళినప్పుడు యానిమల్స్ చాలా పెద్ద సౌండ్ వస్తున్నాయి. చిన్నపిల్లలు సరదాగా భలే ఆడుకుంటున్నారు. చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది అమరావతి ఆతిథ్యం. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయాలంటే ఇక్కడ ట్రై చేయండి. 133 ఏకర్స్లో రిసార్ట్స్, ప్లే గ్రౌండ్, గేమింగ్ యాక్టివిటీస్, రెస్టారెంట్స్, స్టాల్స్ అన్నీ కవర్ చేసాము. రిటర్న్ మనం వెళ్తున్నాము. బోట్ ప్రైజెస్ వచ్చేసరికి అడల్ట్స్కి 120 తీసుకున్నారు, చిల్డ్రన్స్కి 90 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ స్పీడ్ బోట్ కూడా ఉంటుంది. 2 అడల్ట్స్ ప్లస్ 1 చైల్డ్కి వచ్చేసరికి 600 రూపీస్ తీసుకుంటారు 6 మినిట్స్కి. వీకెండ్లో ఫ్యామిలీతో మంచిగా 1 డే స్పెండ్ చేయడానికి భవానీ ఐలాండ్ మంచి ప్లేస్. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.